ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు మన దగ్గర అబ్బాయి పెళ్లి చేసుకుంటే అమ్మాయి వచ్చి అబ్బాయి ఇంట్లో ఉండాలి కదా, కానీ ఇక్కడ అలా కాదండి. అబ్బాయి వచ్చి అమ్మాయి ఇంట్లో ఉండాలా. ఇంకా అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఏం పనులు చెప్తే అది చేయాలా, ఏం పనులు చెప్పరు. సో ఏదైనా బిజినెస్ చూసుకోవటం కావచ్చు, ఇంకో వాళ్ళకున్న వ్యాపారాలను చూసుకున్నట్టు కాబట్టి అది చూసుకోవాలి అంతే. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మీరు ఒకవేళ మీరు ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నారు, ఒక 2-3 సంవత్సరాల తర్వాత మీకు ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు, ఇంకా వదిలేద్దాం అనుకుంటున్నారు, మీరు వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఎలాంటి విడాకులు, ఎలాంటి కేసులు, ఎలాంటి గొడవలు ఇలాంటివి ఏమి ఉండవు. కాకపోతే మీకు పుట్టిన పిల్లలు మీరు నా పిల్లలు కదా నాకు ఇవ్వండి అంటే ఇవ్వరు అనమాట. సో ఆ అమ్మాయి వాళ్ళే చూసుకుంటారు, ఆ పిల్లల్ని కూడా వాళ్ళే చూసుకుంటారు. ఎలాగా అమ్మాయి దగ్గరే ఉంటారు. మీకు ఇష్టమైతే అమ్మాయితో ఉండొచ్చు, లేదంటే వేరే అమ్మాయి కాడికి వెళ్ళిపోవచ్చు. అది మీ ఇష్టం, డిపెండ్స్ ఆన్. సో ఇలాగా వీళ్ళ కట్టుబాట్లన్నీ చాలా ఉన్నాయి. ఇంకా నేను చాలా అడిగి తెలుసుకున్నాను అనమాట ఉదయం మా డ్రైవర్తో. ఆ తర్వాత ఇంకా